అని సిపిఐ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో జనగణన కులగణన చేపట్టిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో జనగణన కులగణన చేపట్టిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కోరుతూ 143 వెనుకబడిన తరగతుల వారిపై జరుగుతున్న దాడుల గురించి కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీకి వినతి పత్రం సమర్పించారు. సిపిఐ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం, జోగి శివ, సీతారాముడు, నీకు రాధాకృష్ణ, బెల్లంకొండ రవి, ఎం రామరాజు, పెద్దిపోయిన సాంబయ్య తదితర బీసీ నాయకులు ఉన్నారు. జనగణనతో పాటు కులగణన జరపాలి అనే కార్యక్రమాన్ని ఈరోజు మచిలీపట్నం ధర్నా చౌక్లో నిర్వహించడం జరుగుతుంది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దళిత, గిరిజన, మైనార్టీలపై దాడులు రోజురోజుకి పెరుగుతూనే ఉంటున్నాయి. అలాగే ఇప్పటికీ కూడా అధికారంలో అగ్ర కులాల వాళ్ళకి చెందిన వారు మాత్రమే పాలన చేయటం జరుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణలో లాగా జనగణనతో పాటు కులగణన జరిగితే కింది స్థాయి కులాల వాళ్ళకు కూడా న్యాయం జరుగుద్ది, వాళ్ళు కూడా అధికారంలోకి వస్తారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒక కార్యక్రమానికి సిపిఐ పార్టీ నుంచి, తర్వాత బీసీ సంఘాల నుంచి, మైనార్టీ సంఘాల నుంచి కూడా నాయకులు వచ్చారు. జనాలు ఇప్పటికైనా సరే గుర్తించాలి. కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమిగా సపోర్ట్ చేస్తున్నాం, సమర్థిస్తున్నాం. కారణం ఏంటంటే జనగణన దాదాపు 11 సంవత్సరాల నుంచి జరగలేదు. మరి జనగణన భారతదేశ వ్యాప్తంగా జరగాలి. ఇందులో జనగణనతో పాటు కులగణన కూడా జరగాలి. బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో వారికి సామాజిక న్యాయం జరగాలి, అందరికీ రిజర్వేషన్ హక్కులు కలగాలి. 42% రిజర్వేషన్ బీసీలు కలగాలి. ఎస్సీ ఎస్టీలు కూడా ఏ రిజర్వేషన్లు అయితే అమలవుతున్నాయో అవన్నీ కూడా సక్రమంగా జరగాలి. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా బీసీల మీద, ఎస్సీ ఎస్టీల మీద, మైనార్టీల మీద జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఈ డిమాండ్లతో కూడినటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరుగుతుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఏదేమైనా తెలంగాణ ఒక రోల్ మోడల్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. మరి బీసీ గణన కూడా అందులో జరిగింది, కులగణన జరిగింది. అందులో అన్ని కులాలకు న్యాయం జరిగేలాగా తెలంగాణ ఏ విధంగా అయితే రోల్ మోడల్గా ఉందో అన్ని రాష్ట్రాల వారు కూడా వారిని రోల్ మోడల్గా తీసుకుని దాన్ని అమలు చేస్తే తప్పకుండా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీలకు జనగణన కులగణన చేయడానికి నిరసన కార్యక్రమం తెలియజేయటం చేయాలని, తద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్నింటిలో ముందడుగుగా ఉంటారని సిపిఎం పార్టీ వాళ్ళు చేయటం వల్ల బీసీ కులాలకు జనగణన కులగణన జరగటం వల్ల అడవుల్లో ఉన్నటువంటి పులులు, సింహాలకు లెక్కలు తీసిన ప్రభుత్వాలు ఈ భారతదేశంలో వెనుకబడిన కులాలకి సంబంధించి జనాభా లెక్కలు తీయలేకపోతున్నారు. తీస్తే ఏంటంటే దాని ప్రకారం వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో రాజకీయంగా ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏంటి, కమ్మ ప్రభుత్వం ఏంటి, రెడ్డి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే వీళ్ళ అనగదొక్కాలని చూడటం తప్ప వీళ్ళకి అభివృద్ధి చేద్దాం అనేది సంకల్పం అయితే లేదు. ఈ సిపిఐ పార్టీ తరఫున చేయటం వల్ల ఇప్పటికైనా రాజకీయ నాయకుల కదలికి వచ్చి ఈ వెనుకబడిన కులాలకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.